హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లక్కీ లక్ష్మి ఛానల్. అందరూ బాగున్నారండి? నేను కూడా బాగున్నాను. సమ్మర్ స్పెషల్ చల్లచల్లని మ్యాంగో లస్సీ అండి చేస్తున్నానండి. దానికి కావాల్సినవి తయారు చేసే విధానం ఒకేసారి చూడండి. ముందుగా ఒక పెద్ద మామిడి పండు తీసుకున్నానండి. అది ఒక 1/2 కిలో ఉంటుందండి, అంత పెద్దది. ఇది చూడండి, అంత కట్ చేసి పెట్టుకుంటున్నాను. ఈ సమ్మర్లో చక్క మామిడి పళ్ళతో ఏవేవి చేయాలో అన్నీ చేసేసుకోవచ్చండి. మీరు కూడా ట్రై చేస్తున్నారా? నేనైతే చాలా చేశాను, చూసారా మీరు? షార్ట్లో, వీడియోలో అన్నిట్లో పెడుతున్నాను. చూడండి, మామిడి పళ్ళ సీజన్ అయిపోకముందే మనకు నచ్చినవన్నీ చేసుకోండి. చూడండి, అన్ని ముక్కలు కట్ చేసుకొని ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లో కట్ చేసుకున్న మామిడి పండుని మొత్తం వేసుకుంటున్నానండి. చూడండి, అలాగే చక్కగా వచ్చిందండి. 1/2 కిలో ఉందండి మామిడి పండు అయితే, ఒకటే చాలా పెద్దది, బాగా పండింది కూడా. చూడండి, అలా పండింది వేసుకోండి, చక్కగా టేస్టీగా ఉంటుంది. అంటే పులుపు ఉండదన్నమాట మీకు పండింది వేసుకుంటే, అంతేనండి. ఈ ముక్కలన్నీ కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకుంటున్నాను నేను. టెంక కూడా చక్కగా ఉన్నది కూడా గుజ్జంతా తీసేసానండి, అది కూడా. ఇప్పుడు షుగర్ అండి, 1 కప్పు వేసుకుంటున్నానండి. అలాగే పెరుగు కూడా 1 కప్పు వేసుకుంటున్నాను. ఒక 1/2 కప్పు పాలు వేసుకుంటున్నానండి. లస్సీ పెరుగు వాడాలి కదండి, అందుకే పెరుగు వేసుకుంటున్నాను. పాలు ఒక 1/2 కప్పు వేసుకుంటున్నాను. హార్లిక్స్ అండి 1 స్పూన్ వేసుకుంటున్నాను. మనం జ్యూస్ అయ్యాక పైన కూడా వేసుకోవచ్చు. నేను జ్యూస్లోనే వేసుకుంటున్నానండి. లస్సీ అయితే రెడీ చేస్తానండి. ఒక ప్లేట్లో నుంచి గ్లాసులు పెట్టుకొని దాంట్లో పోసుకుంటున్నాను. చూడండి, చాలా క్రీమీగా చక్కగా ఉందండి. వాటర్ ఏం పోయాల్సిన అవసరం లేదు. ఇలా చక్కగా చేసుకోండి, టేస్ట్ ఇంకా బాగుంటుంది. జ్యూస్ అంతా అలా పోసుకున్నాకండి, ఇప్పుడు 2 గ్లాసులు ఫుల్ చేసుకున్నాక మనం ఇప్పుడు మామిడికాయ ముక్కలు చిన్నగా ముక్కలు కట్ చేసి పెట్టుకున్నానండి, అవి కూడా వేస్తున్నాను. చూడండి, రెండిట్లో కూడా 2 స్పూన్లు వేసుకుంటున్నాను. ఇవి వేసుకొని తింటూ ఉంటే మనం జ్యూస్లో తింటున్నప్పుడు, అదే లస్సీలో తింటున్నప్పుడు మన నోటికి తగులుతున్నప్పుడు చాలా టేస్ట్ వస్తుంది, అందుకనండి. అలాగే జీడిపప్పు పలుకులు కూడా వేసుకుంటున్నాను. అలాగే బాదం పప్పు కూడా చక్కగా సన్నగా కట్ చేసినవి అవి కూడా వేసుకుంటున్నానండి. ఇప్పుడు పిస్తా పప్పు కూడా సన్నగా తురిమానండి, అది కూడా వేసుకుంటున్నాను. రెండిట్లలోని పిస్తా పప్పు కూడా వేసుకుంటున్నాను. టూటీ ఫ్రూటీ అండి, రెడ్ కలర్ తీసుకున్నాను. మనకి కలర్ఫుల్గా కనిపించాలంటే అది కూడా వేసుకుంటే ఇంకా బాగుంటుందండి. ఈ సమ్మర్లో మీరు ఏం చేయాలనుకుంటున్నారో అవన్నీ మామిడి పళ్ళతో చేసేయండి. నేనైతే ఇవన్నీ చేశానండి, చాలా చేశాను. చూసారా నా వీడియోస్? ఈ వీడియో కనుక నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. కొత్తవారు ఎవరైనా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మరిన్ని వీడియోస్తో మీ ముందుకు వస్తానండి. ఇదిగోండి, మీకోసం జ్యూస్ ఇస్తున్నాను, తాగేసి వెళ్ళండి. బాయ్ ఫ్రెండ్స్.